వెల్ ఇప్పుడు మనం 4.6.1లో ఉన్నాం. సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్స్. సో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, రైట్? ద సెక్స్ డిటర్మినేషన్ మెకానిజం అనేది హ్యూమన్స్లో XY టైప్ అనే సిస్టంలో ఉంటుంది. సో మామూలుగా వీరు ఏం చెప్తున్నారంటే హ్యూమన్స్లో డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అవి వచ్చేసి 46. అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే 23 పేర్స్లా అరేంజ్ అయి ఉంటాయి. సో 23 కలిస్తే 46. సో 46 అనేది 2 పేర్స్లో, వాటిని మనం హోమోలోగస్ పేర్స్ అని అంటాం. సో they are categorized into 22 pairs of autosomes, chromosomes that are not involved in determining the sex. సో ఈ 23లో 22 వచ్చేసి 22 పేర్స్ వచ్చేసి ఆటోజోమ్స్ లా ఉంటాయి. ఈ ఆటోజోమ్స్ సెక్స్ డిటర్మినేషన్ లో పనిచేయవు. మిగిలిన ఒక పేరు వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్ అంటారు. ఇదే జెనెటిక్ సెక్స్ ఆఫ్ ఇండివిజువల్ ని డిటర్మైన్ చేస్తాయి. సో XY సెక్స్ డిటర్మినేషన్ సిస్టమ్ అనేది హ్యూమెన్స్లో మనం చూస్తే ఎలా ఉంటారంటే, ఫీమేల్స్లోనేమో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవే సెక్స్ క్రోమోజోమ్స్. సో ఈ 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి హోమో స్కామెటిక్ అంటారు. ఫీమేల్స్లో మేల్స్లో చూస్తే XY ఉంటుంది. సో అందుకే దే ఆర్ హెట్రోగామెటిక్ అంటారు. సో వై క్రోమోజోమ్ కంటైన్స్ SRY జీన్ అనే ఒక స్పెషల్ జీన్ ఉంటుంది వై క్రోమోజోమ్లో. ఆ జీన్ ఏం చేస్తారంటే సెక్స్ డిటర్మైనింగ్ రీజన్ ఆఫ్ వై అంటారు, విచ్ ఈస్ ద కీ జెనెటిక్ స్విచ్ ఫర్ ద మేల్ డెవలప్మెంట్. సో SRY జీన్ ఉంటేనే మేల్ డెవలప్మెంట్ అవుతుంది. ఒకవేళ